తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి. 88074747474. సో మీరు అలాంటి ఇన్స్టెన్సెస్ మీకు ఎదురైనప్పుడు వాట్ యూ టెల్ టు యువర్ సెల్ఫ్? ఇది నా లైఫ్లో లేదే, మేబీ ఇంతకన్నా బాగుండేది వాడిని. అంటే ఎవ్రీ పర్సన్ ట్రైస్ టు మేక్ దేర్ లైఫ్ పర్ఫెక్ట్. నో వన్ ఈజ్ లైక్ 100% గుడ్ పర్సన్ ఆర్ 100% బ్యాడ్ పర్సన్. సో బట్ ఒక అనుభవం తర్వాత మనం ఆ అనుభవం నుంచి నేర్చుకోవాలి వాట్ వెంట్ రాంగ్ అండ్ వాట్ ఈస్ మై కంట్రిబ్యూషన్ టు దట్ రాంగ్ అండ్ వాట్ ఈస్ దేర్ కంట్రిబ్యూషన్. అలా ఒక జరిగిన లైఫ్ లెసన్లో మీ తప్పు మీరు తెలుసుకున్న సందర్భం ఏముంది మీ లైఫ్లో? అంటే చాలా ఉన్నాయి. ఒకటి రెండు చెప్పండి. అది it has been there and also that I'll just tell you something that it is నాకు అంటే I'm married since 21 years now. 21 years. And we also know that you love your wife so much. 21 years marriage and so ప్రతి మ్యారేజ్లో challenges ఉన్నాయి and that too when I'm in cinema industry and my wife is not from the cinema industry. సో నేను చాలా ఫేస్ చేశాను ఆ ఛాలెంజెస్లో లైఫ్లో. అండ్ ఇనిషియలీ ఆఫ్ కోర్స్ మై వైఫ్ న్యూ దట్ I'm an actor and everything. But knowing is one thing and experiencing is one thing. సో మన పబ్లిసిటీ ఉన్నప్పుడు మా సాంగ్స్ బయటికి వచ్చినప్పుడు హీరోయిన్స్తో అది అన్నప్పుడు చాలా జరిగింది ఇంట్లో. కానీ ఏదైనా గాసిప్ బయటికి వచ్చినప్పుడు సో ఇట్ వాజ్ ఆల్ వెరీ టెస్టింగ్ టైమ్స్. So I used to tell, okay, and of course no one is perfect, but consider me like a doctor. Doctor దగ్గర అందరూ పేషెంట్స్ వస్తారు. సో డాక్టర్ హ్యాస్ టు లుక్ ఎట్ దెమ్, డాక్టర్ హ్యాస్ టు టచ్ దెమ్, డాక్టర్ హ్యాస్ టు. సో ఇది కూడా ఒక ప్రొఫెషనల్ యాక్టివిటీ, ఇది మీరు అర్థం చేసుకోవాలి. సో ఫర్ హర్ టు డైజెస్ట్ దాట్ టుక్ సమ్ టైమ్, ఆల్మోస్ట్ 2-3 years, 4 years. సో దేర్ వర్ స్ట్రగల్స్ ఇన్ ఎవ్రీ యాక్టర్స్ మ్యారేజ్ ఇస్ నాట్ ఈజీ మ్యారేజ్. ఫ్రాంక్గా చెప్తున్నాను, దేర్ వర్ స్ట్రగల్స్ ఇన్ అవర్ మ్యారేజ్. బట్ మేమిద్దరం ఆ స్ట్రగల్స్ ఓవర్కమ్ చేసి వీ హ్యావ్ గాన్ త్రూ 21 years ఇస్ నాట్ అ ఈజీ థింగ్ ఇన్ టుడేస్ దిస్ థింగ్. సో దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. అండ్ నా పెళ్ళి తర్వాత ఇప్పుడు వరకు ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ వెరీ ప్రౌడ్లీ, నాట్ ఈవెన్ వన్ స్కాండల్ ఆర్ వన్ కాంట్రవర్సీ అబౌట్ మీ హ్యాస్ కమ్. సో దట్ ఆల్సో షోస్ అ లాట్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ సాక్రిఫైసెస్ ఐ మేక్. సో ఏం సాక్రిఫైసెస్ చేశారు? అంటే ఉన్నాయి కదా సాక్రిఫైసెస్, సెల్ఫ్ కంట్రోల్ అండ్ అంటే ఓన్లీ మాత్రం విషయం గురించి మాట్లాడాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ దాట్ దట్ ఐఎమ్ ఆల్వేస్ లైక్ దాట్ అండ్ ఐఎమ్ ఆల్వేస్, బట్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అ థింగ్ దట్ వీ హ్యావ్ టు లర్న్. బికాజ్ ఈ సోషల్ మీడియా టైంలో ఏమవుతుంది, మనం ఒక చిన్న మెసేజ్, ఒక రాంగ్ ఎమోజీ ద్వారా ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళొచ్చు. జస్ట్ ఒక చిన్న ఎమోజీ చాలు. So we have to be very, very careful about that. But at the same time, like every person, I do have my moments of weaknesses. And that adi kuda nenu What's your biggest weakness, Aditya garu? My biggest weakness is that I can never say no to any person immediately. అది ఆ బిగ్గెస్ట్ వీక్నెస్. నాకు నో చెప్పాలంటే ఎంత కష్టం అండి. అంటే ఎంత అది అలా చెప్పలేక చెప్పిన నో విచ్ ల్యాండెడ్ యూ ఫైనల్లీ ఇంటూ అ ట్రబుల్సమ్ ఫేజ్ ఏమన్నా ఉందా? చాలా ఉన్నాయి. బట్ ముఖ్యంగా దట్ ఈస్ లైక్ ఇన్ మై కెరియర్ ఇట్ హ్యాపెండ్ అ లాట్ బికాస్ వెన్ ఐ వాజ్ డూయింగ్ వెరీ వెల్ మై ఫ్రెండ్స్ యూస్ టు కమ్ అప్ విత్ దీస్ ఐడియాస్ టు మేక్ ఫిల్మ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ యూస్ టు ఫీల్ దట్ ఇది అస్సలు వర్కౌట్ అవ్వదు కదా, ఇది వర్కౌట్ అవ్వదు. కానీ నేను నో చెప్పలేకపోయాను. ఆబ్లిగేషన్. ఓకే, మా ఫ్రెండ్ కదా, ఫస్ట్ సినిమా, మళ్ళీ మేము 4 years నుంచి ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాను, ఎందుకు? సో అట్లాంటివి కూడా చాలా జరిగింది. సో ఐ థాట్ దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై అప్బ్రింగింగ్, దట్ ఇట్ ఈస్ దేర్ కదా. మనం అంటే ఎవరైనా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి బయటికి వచ్చినప్పుడు ఇట్ ఈస్ దేర్ కదా. వీఆర్ టోల్డ్ టు ప్లీజ్ ఎవ్రీ వన్, వీఆర్ టోల్డ్ టు బిహేవ్ ఇన్ అ సర్టన్ వే. అంటే నో చెప్పడం అంటే బ్యాడ్ మేనర్స్ అంటారు. సో దాట్ సమ్హౌ వెంట్ డీప్ ఇన్సైడ్. అది ప్రొఫెషనల్ ఇండస్ట్రీకి అస్సలు వర్కౌట్ అవ్వదు. సో ఐ న్యూ దట్ ఐ హ్యావ్ టు బి ఫర్మ్. మేబీ అప్పుడు కొంచెం నౌ దట్ ఎక్స్ప్రెసింగ్ నో విత్ ఇన్ ది బౌండరీస్ ఇస్ వాట్ యు హావ్ మేడ్ హ్యాబిచుయేటెడ్ టు? నాట్ హ్యాబిచుయేటెడ్, బట్ ఐ నో హౌ టు సే నో నౌ.
ఒక డిప్లొమాటిక్ వేలో See, life lesson which ఒక డిప్లొమాటిక్, ఎందుకంటే ఈరోజు అదే కదా. బికాస్ రీసెంట్ గా ఎవరికి చెప్పారు? ఏ సందర్భంలో రీసెంట్గా కాదు, చెప్పారు? ఒక సొసైటీలో నేను ఏం చూశాను రీసెంట్గా, అంటే లాస్ట్ 5-6 yearsలో ఎవ్రీ వన్ ఈజ్ సో రెడీ టు గెట్ హర్ట్. రియలీ రెడీ టు గెట్ హర్ట్. Correct, very well said, very Ready well said. to get hurt. And what used to happen 20 years back, that if I have not met you, Deepti garu, I will think only good about you. This was the change. This is a change in mentality, I'm telling, as a, you can say, senior person. Now what is happening, before meeting anyone, I only think, okay, she might be wrong things only. She might be arrogant, she might be this, she might be that. So even if we are saying anything normally, people are ready to get hurt, offended. Even ఒక చిన్న టెక్స్ట్ ఇచ్చినప్పుడు, they imagine the voice behind the text. Overthinking, oversmart. Overthinking. So people are so ready to get offended and hurt. So ఎవరు ఏమి చేసినా కూడా అక్కర్లేదు. They are just ready, sitting in some corner, overthinking, overstressed, and ready to get hurt. And all of them, like men, women, all of them are like becoming like that only. This is so, nowadays, to talk to anyone, to chat with anyone, it's become very, very difficult to correct frame. So it is very difficult to have a genuine and natural Correct. Friendship or relationship with anyone. జెన్యున్ మనుషులే దొరకట్లేదు మనకి అని కదా ఇప్పటి వాళ్ళు జనరల్ అనుకునేది. 100%, దాంట్లో 100% ట్రూత్, అది నిజమే. It's so difficult. And that is also one of the problems నేను బిగ్ బాస్లో ఫేస్ చేశాను. అది కూడా ఒక ప్రాబ్లం. బికాజ్ అక్కడ బిగ్ బాస్లో హౌస్లో ఉన్నప్పుడు ఎవరైనా నా దగ్గరికి వచ్చినప్పుడు, ఇది నాకు అన్ని ఐ యూస్ టు ఫైండ్ ఎవ్రీథింగ్ ఫేక్. సో బట్ సొసైటీ అలా తయారైంది ఇప్పుడు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద బిగ్ బాస్ హౌస్, ప్రపంచం మొత్తం బిగ్ బాసే ఈరోజు. మీకు సపోర్ట్ చేసిన వాళ్ళని మీరు నామినేట్ చేసినప్పుడు అప్పుడు వచ్చింది కొంత నెగటివిటీ, సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అని. అంటే బిగ్ బాస్ హౌస్ కి నేను కూడా వచ్చాను కాబట్టి నాకు అక్కడ లోపల జరిగేది అర్థం అవుతుంది కాబట్టి నేను అలా అనుకోలేదు. అంటే ఆ ఎడిటర్ పర్టికులర్ గా మీ ఇద్దరి మధ్యలో కాన్వర్సేషన్ చూపించుండకపోవచ్చు, ఏం జరిగిందో శేఖర్ భాష మ్యాటర్ లో. కానీ ఎడిటర్ అండ్ అంటే శేఖర్ 2 సార్లు మీకోసం స్టాండ్ తీసుకున్నాడు, బట్ అన్ఫార్చునేట్లీ 2 weeks బ్యాక్ టు బ్యాక్ మీరు తన్నే నామినేట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే శేఖరే నాకు ఓన్లీ మాత్రం నాకు కాదు, అందరి దగ్గర వెళ్ళి నన్ను నామినేట్ చేయండి, నాకు బయటికి వెళ్ళాలి. ఎస్, అది వాళ్ళు. అండ్ బికాస్ హిస్ వైఫ్ వాజ్ హ్యావింగ్ అ డెలివరీ ఇన్ ద సెకండ్ వీక్. సో నాకు బయటికి వెళ్ళాలి. నేను చెప్పాను, నువ్వు ఎందుకు వచ్చావు లోపలికి, ఇట్లాంటివి ఉన్నప్పుడు నువ్వు అస్సలు లోపలికి రాకండి. యూ షుడ్ డూ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్. ఆఫ్ కోర్స్ బిగ్ బాస్లో ఒక్కసారి మీకు కనెక్షన్ అయింది ఆ టీంతో, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కూడా మీకు పిలుస్తారు. కానీ మీరు వచ్చినప్పుడు 100% రావాలి. Because this is a very good opportunity. Yeah, 100%. ఇప్పుడు మీరు 3 days తర్వాత అది నా మైండ్ అక్కడ డెలివరీ. సో దట్ ఈస్ అగైన్ ఐ కెన్ అండర్స్టాండ్, ఇట్ ఈస్ సచ్ ఎ హ్యూజ్ మూమెంట్ ఫర్ ఎనీ పర్సన్. బట్ అది శేఖర్ చెప్పింది అది. సో నేను ఏం చేశాను, నేను అది కొంచెం న్యాచురల్గా అది అందరికీ కనపడాలి, నేను కొంచెం గట్టిగా ఎక్కువ ఫోర్స్ చేసి, అవును శేఖర్కి కొంచెం తిట్టేసి నామినేట్ చేశా. సో దాట్ వాజ్ రాంగ్. ఆఫ్ కోర్స్ ఐ బికేమ్ బ్యాడ్ ఫర్ దాట్. అండ్ శేఖర్ తర్వాత నా దగ్గర వచ్చేసి, డార్లింగ్ నువ్వు భలే చేసావు, బట్ కొంచెం నాకు ఏమనిపోయింది, నువ్వు బ్యాడ్ అవుతావు బయట. ఓకే, మర్చిపో. అది ఒక వారం కాదు, రెండో వారం కూడా మళ్ళీ అదే చేశారు మీరు. అదే జరిగింది. మీరు అనుకున్నారా బిగ్ బాస్ ని నేను ఇంకొంచెం బాగా ఆడుండొచ్చు అని అనిపించిందా మీకు? ఆ టైంలో అనిపించలేదు. లోపల ఉన్నప్పుడు ఐ వాజ్ జస్ట్ థింకింగ్ హౌ టు గెట్ అవుట్ ఆఫ్ హియర్. ఇస్ ఇట్? నిజంగా లోపల మీకు అంత బాలేదా బిగ్ బాస్ అయితే? లోపల నాకు చాలా స్ట్రెస్ అయింది, ఎందుకంటే నేను ఏమీ తెలియకుండా ఐ డిడ్ నాట్ డూ మచ్ ఆఫ్ మై హోంవర్క్. నేను అస్సలు హోంవర్క్ చేయలేదు. ఐ వాజ్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు బిగ్ బాస్ హౌస్ ఆన్ 30th of July, 27th వరకు నేను వేరే షూటింగ్లో ఉన్నా, 27th 28th వరకు. సో నాకు అస్సలు ఏమి, ఐ రియలీ డిడ్ నాట్ నో హౌ టు డూ. ఐ జస్ట్ వెంట్ లైక్ ఐస్ క్లోజ్డ్. ఓకే, ఇది ఒక కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తూ. Do you think this is a genuine innocence which needs to be admitted, Andy? అవును, this is really what happened. So I'm just telling you. So కానీ లోపలికి వెళ్ళి నాకు ఒక 4 weeks తర్వాత గేమ్ అర్థమైంది. సో ఆఫ్టర్ ఒక 4 week తర్వాత I said now I'll pick up, and at the same time I got పుణ్యకాలం గడిచిపోయింది అప్పటికే. At the same time Big Boss team చాలు, enough.
ఆదిత్యకి అంటే వెకేషన్ మీ ప్రోమోలో మీకు ఇచ్చిన ఎలివేషన్ అసలు ఏ గేమ్ అయినా సరే నా తర్వాతే ఎవరైనా విన్ అయ్యి తీరి చూపిస్తాను అన్నట్టుగా మాట్లాడిన మీరు ఏమన్నా చేస్తారా, ఓకే నెక్స్ట్ వీక్ ఏమన్నా చేస్తారా, ఓకే నెక్స్ట్ వీక్ ఏమన్నా చేస్తారా, పోనీ ఈ టాస్క్ ఏమన్నా కనిపిస్తారా, జీరో. ఇంకో ఒక ఏం జరిగిందంటే, అంటే దే వర్ ఆల్ వెరీ యంగ్ టు మీ. సో నాకు ఎందుకు అక్కడ లోపల వాళ్ళతో ఏదో పోటీ చేయాలని అది నాకు అంత అంటే కరెక్ట్గా అనిపించలేదు నాకు. సో వై షుడ్ ఐ డిమీన్ దెమ్, వై షుడ్ ఐ యునో, దానికోసం కూడా నేను శేఖర్కి నామినేట్ చేశాను. బికాస్ శేఖర్ ఈజ్ ఆల్మోస్ట్ మై ఏజ్ అండ్ సీనియర్ పర్సన్, వాళ్ళతో కంపేర్ చేసి. సో అంటే ఇట్ ఈస్ సో అంటే కొంతమంది అక్కడ 22 years 23 years వయసు ఉన్నవాళ్ళు. సో వై షుడ్ ఐ యునో వాళ్ళకి తిట్టడం ఏంటి, వాళ్ళతో పోటీ చేయడం ఏంటి, అది నేను ఆ థాట్ ప్రాసెస్లో వచ్చే ముందర కదా ఆలోచించాలి. అది కదా నాకు తెలియదు. అక్కడ చూస్తే ఒక టీనేజ్ అమ్మాయి, ఒక కొత్త అబ్బాయి, వాళ్ళతో ఎందుకు వాళ్ళకి చూస్తే నాకు నా అబ్బాయి గుర్తుకి వస్తారు. అది ఇట్ బికేమ్ డిఫికల్ట్ ఫర్ మీ. ఇట్ రియల్లీ నిజంగా ఇట్ బికేమ్ డిఫికల్ట్ ఫర్ మీ. ఎలా చెప్పాలి మీకు, నిర్వచనం ఇస్తున్నారు ఆదిత్య గారు. అది ఎలా చెప్పాలి మీకు, ఇట్ బికేమ్ సో డిఫికల్ట్. ఓకే, కానీ థర్డ్ వీక్ తర్వాత నేను అనుకున్నాను ఓకే ఇనఫ్ ఇస్ ఇనఫ్, ఇప్పుడు నేను చూపిస్తా. కానీ కరెక్ట్ ఎలివేషన్ టైంలో ఎలిమినేషన్ జరిగింది. ఎలివేషన్ టైంలో ఎలిమినేషన్ జరిగింది. గుడ్ రైటింగ్. రైటర్ స్క్రిప్ట్స్ స్కిల్స్ అన్ని బయటికి భలే వస్తున్నాయి. సో టచ్ లో ఉన్నారా బిగ్ బాస్ వాళ్ళందరూ? అందరూ చాలా. ఐ థింక్ ఎవ్రీ మంత్ కి ఒకసారి కలుస్తూ ఉంటారు. yes and they are supporting me also. బిగ్ బాస్ లో జరిగింది బట్ outside they are supporting me so well because they came for my 2 of my film functions also, just ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు. సో ముఖ్యంగా సోనియా, నిఖిల్ and Shekhar, Bebakka, and all of them are, you know, amazing relationship with all of them. Sita, Manikanta. In fact, Manikanta ki eppudaina oka offer vachinappudu he calls me, Anna ee offer vachindi, em cheyali cheppandi. So now you have really turned out to be a big brother to everybody. Nagu తెలియదు. I don't know whether they are playing Bigg Boss with me outside also. అది ఒక ఇయర్ తర్వాత తెలుసు. ఆడతారండి, చేస్తారండి. మళ్ళీ మీ ఓవర్ థింకింగ్ కాకపోతే. ఓవర్ థింకింగ్ not my ఓవర్ థింకింగ్. సో బట్ దే ఆర్ సపోర్టింగ్ మీ ఆల్ వెరీ వెల్ అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు సపోర్ట్ దెమ్ ఆల్సో. అండ్ నేను వాళ్ళకి ఓకే అంటే అన్సాలిసిటెడ్ అడ్వైస్ అంటారు కదా. సో ఐ జస్ట్ గేవ్ దమ్ వన్ అడ్వైస్ ఆఫ్టర్ బిగ్ బాస్ వాజ్, అంటే ఈ బందీ ఫంక్షన్లో వాళ్ళందరూ వచ్చారు. సో నేను వాళ్ళకి ఒకటే అడ్వైస్ ఇచ్చానంటే ఏంటంటే బిగ్ బాస్ ఈజ్ ఓవర్. వాట్ ఇట్ హ్యాడ్ టు గివ్ యూ ఇట్ గేవ్ యూ. ఇక్కడ నుంచి మీ కెరియర్ మీ చేతిలో. సో యూ హ్యావ్ టు ఫర్గెట్ అబౌట్ బిగ్ బాస్ నౌ అండ్ యూ హ్యావ్ టు అప్రోచ్. అండ్ సినిమా ఇండస్ట్రీలో పని చేయాలంటే ఇఫ్ యూ రియలీ వాంట్ యూ హ్యావ్ టు అప్రోచ్ పీపుల్. ఎవరు మీ ఇంటికి రారు. No one will call you, no one will. You have to approach people, you have to meet new people. Big Boss మీకు ఒక ప్లాట్ఫామ్, ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చారు. అలాగే మీరు కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఎస్, ఈ రోజు కూడా సినిమా ఇండస్ట్రీలో no one comes to your house, only if you are a big superstar, top 10-20 people. So ఎట్లా మీరు వెళ్తారా డైరెక్టర్స్ దగ్గరికి, directors ప్రొడక్షన్ దగ్గర. హౌసెస్ Yes. you give auditions, you give your photos. Yes and 25 years after spending in film industry I still give auditions. For Telugu films also, for Tamil films also, for Hindi films also, I still give auditions. And directors ki pedda directors ki messages ichchesi I just make them mad. Yeah, because I have to. వేరే దారి లేదు. అదర్వైజ్ దేర్ ఆర్ సో మెనీ. మీరే చెప్పండి, సో మెనీ పీపుల్ ఎవ్రీ ఇయర్. సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డు రాదా? దాంట్లో సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి? వాళ్ళు కూడా అడుగుతారు కదా. ఎవ్రీ వన్ ఈజ్ అ బెగర్. దాంట్లో సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి? సినిమా ఇండస్ట్రీ ఎవ్రీ వన్ ఈజ్ అ బెగర్. ఎవ్రీ వన్ బెగ్స్. ఎవ్రీ వన్ వాంట్స్ టు వర్క్ విత్ ద హయ్యర్ పర్సన్. In cinema industry there is no self-respect. Call this as a self-respect is a self-respect. If you call it as passion for the film, then that's a different story. Yeah, that is a different story. But I feel that everyone is a beggar because, and one has to feel like one has to not keep your self-respect in between, because that is not demeaning. Correct, absolutely. That is not demeaning. You want to work with a director, and you really want to work with a director. ఎవరికి టెక్స్ట్ చేశారు రీసెంట్ గా? రీసెంట్గా నేను అందరికి చాలా పర్సన్స్కి. సో ఇక్కడ కూడా బాలీవుడ్లో కూడా రీసెంట్గా నేను సందీప్ వంగారెడ్డి గారికి ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రోల్ చేశాను. మీరు ట్రోల్ చేశారు? అవును, మెసేజెస్ ఇచ్చేసి సో అర్థమవుతుందా మీకు? తెలియకుండా మీలో ఒక రెబెలియస్ యాంగిల్ ఉంది తెలుస్తోంది. అవును. yes, it is there. ఎవరికి ఇది బయటికి రాలేదు ఇప్పటిదాకా. it is there and ట్రోల్ చేయడం ఏంటి? టుమారో మేబీ అంటే ఓన్లీ మాత్రం DMs లో కొన్ని DMs and maybe he saw some DMs, maybe he did not see some DMs, but I really, when I want to work with anyone, I really want to work with anyone. నేను నా కెరియర్ స్టార్టింగ్లో ఒక్కసారి
శేఖర్ కపూర్ ఆ టైంలో పెద్ద డైరెక్టర్ హిందీలో మిస్టర్ ఇండియా, బ్యాండెడ్ క్వీన్ లాంటి సినిమా తీశారు. అండ్ దెన్ హీ వెంట్ టు హాలీవుడ్ అండ్ గాట్ నామినేటెడ్ ఫర్ ఆస్కర్. సో నా కెరీర్ స్టార్టింగ్లో ఐ హ్యావ్ టు వర్క్ విత్ శేఖర్ కపూర్ అనుకుని ఐ స్టూడ్ బెనీత్ శేఖర్ కపూర్స్ హౌస్ ఫర్ 8 hours. 8 hours బెనీత్ హిస్ హౌస్. దెన్ అక్కడ ఉన్న వాచ్మెన్కి బ్రైబ్ ఇచ్చేసి నేను లోపలికి కూడా వెళ్ళాను. అండ్ శేఖర్ కపూర్ మెట్ మీ. సో ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. I wanted to meet Nana Patekar. I went to his house. అలా తెలుగులో అంత కసిగా ఎవరిని కలిసారు వెళ్ళి? అందరి దగ్గర ఉంది, బట్ తెలుగు ఇండస్ట్రీ ఇస్ డిఫరెంట్ అండి. ఇక్కడ ఒక కొంచెం ఫార్మల్ ఉంది, అంటే లైఫ్ అంటే అంత కసి కనిపిస్తుంది కదా, మీరు చెయ్యాలి ఆ సినిమా, డైరెక్టర్తో పని చేయాలి అంటే చాలా మంది ఉన్నారు కదా. రాజమౌళి గారు ఉన్నారు. ఐఎమ్ ట్రైంగ్ టు మీట్ హిమ్ సిన్స్ సో మెనీ టైమ్స్. ఇట్ ఈస్ బికమింగ్ నాట్. అండ్ సుకుమార్ గారుతో కూడా చేయాలి. సో ఇట్లాంటి చాలా మంది ఉన్నారు. ఇంతకీ మీరు సందీప్ రెడ్డి వంగ గారిని ఎందుకు ట్రోల్ చేశారు? నెక్స్ట్ సినిమా ఆయన హిందీలో డైరెక్ట్ చేస్తున్నారు, అది స్పిరిట్ అని. సో మీకు ఛాన్స్ ఇవ్వాల్సిందే అన్నది మీ పాయింట్. అంటే ఒక డైరెక్టర్ కి టేస్ట్ ఉండక్కర్లా, ఆ క్యారెక్టర్ లో మీరు ఫిట్ అవుతారా లేదో 100% నేను ఫిట్ అవుతాను. దట్ ఈస్ మై స్పెషాలిటీ. ఇఫ్ హీ టెల్స్ మీ ఏ క్యారెక్టర్, ఆడిషన్ చేసుకోండి. సో వాట్ ఈస్ హీ సేయింగ్? నో ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు. ఒక్కసారి రిప్లై, ఒక చిన్న రిప్లై ఇస్తే చాలు నాకు. ఇఫ్ హీ గివ్స్ మీ 1 inch, I will take 6 feet. If he gives me 1 inch, maybe he understood that Soli is not. Yeah, if he gives me 1 inch, I'll take 6. నేను మర్చిపోయాను మధ్యలో. నేను నానా పాటేకర్ గారు ఫ్లాట్కి వెళ్ళి కింద నుంచి ఒక లెటర్ పంపించాను, ఆ డోర్ కింద నుంచి. అలా నేను నానా పాటేకర్ గారులో 1998లో, ఆ టైంలో ఆయన సూపర్ స్టార్. హీ వాజ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇన్ ఇండియా. సో అలా కూడా నేను చేశాను ఆ పిచ్చిదనం అన్నీ. బికాస్ ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్, ఐ విల్ రియలీ డూ ఇట్. ఐ వాంట్ టు వర్క్ విత్ సంథింగ్. బట్ బికాస్ సినిమా ఇండస్ట్రీ ఇస్ అ కమర్షియల్ ఇండస్ట్రీ, సమ్ టైమ్స్ పీపుల్ కెనాట్ గివ్ మీ వర్క్. అండ్ లాస్ట్ 2-3 years నేను బోయపాటి గారుతో చాలా అది చేశాను, నేను అప్రోచ్ చేశాను. సో వాట్ హీ టోల్డ్ మీ, ఆదిత్య నువ్వు మాత్రం నిలబడే ఆర్టిస్ట్ కాదు, నేను మీకు ఇస్తే ఏదైనా మంచి క్యారెక్టర్ ఇవ్వాలి, సో కొంచెం వెయిట్ చేయి. సో ఐ వాజ్ బిహైండ్ హిమ్ ఆల్సో ఫర్ 2-3 years. So I'm waiting, but I'm still behind. బోయపాటి సీను గారు, బిహైండ్ రాజమౌళి గారు, బిహైండ్ సందీప్ రెడ్డి వంగ గారు. But I'm not able to meet them. చూడండి ఎంత కష్టమైంది ఈరోజు. The industry is not like that 20 years back. 20 years back I could go and meet anyone. ఈరోజు మధ్యలో చాలా బరియర్స్ ఉన్నాయి. మేనేజర్లు, స్టాఫ్లు, బౌన్సర్స్లు, అలా ఉంది ఈరోజు. At that time it was beautiful industry. You can walk in anyone's office and just wait and meet. మేబీ మీ ప్రయత్నాలు అన్నీ ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఆ 3 లక్షల దేవతలు వింటారు, తదాస్తు అంటారు అని అంటారు కదా, అలా అని మేబీ నెక్స్ట్ అప్కమింగ్ ఫిల్మ్స్ ఆఫ్ యువర్ కెరియర్ వుడ్ బి వన్ విత్ బోయపాటి గారు, వన్ విత్ రాజమౌళి గారు, వన్ విత్ సందీప్ రెడ్డి వంగ గారు. తదాస్తు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you, Deepti garu. But I just remember me, I will have a special podcast. But at the core of my heart, I just want to keep working for another 10-12 years and do good work. That's it. But what is that one single motivation which always keeps you pushing despite of seeing many ups and downs in your career? Ups and downs means maximum downs. The only motivation is, I do not know asalu motivation source enti adi asalu I really do not know. But I think it is some kind of a inborn some kind of a talent that I'll never give up. That thing is there. And the thing to compete, the thing to prove myself more, the thing to explore, inka explore cheyali, inka adi cheyali. So I think it is something inborn. I really sometimes I feel that, you know, if I get a failure, next day I wake up even more motivated. How sweet. Yeah. So this is something inborn. I do not know how it happened and when it happened. But నేను కూడా డిప్రెషన్ ఆ ఫేజెస్ నేను కూడా చూసాను, అన్ని ఫేజెస్, డిప్రెషన్, డౌన్ అండ్ టూ మచ్ ఆఫ్ హై, టూ మచ్ ఆఫ్ అన్నీ నేను చూసాను. బట్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ టుడే ఐ జస్ట్ ఫీల్ మోటివేటెడ్. ఐ జస్ట్ వాంట్ టు డూ గుడ్ వర్క్. So that is you keep telling that to yourself, positive affirmations kind of a thing. I don't do push myself anything artificially. అందులో ఆర్టిఫిషియల్ ఉంది మీకు? ఆర్టిఫిషియల్ అంటే ఐఎమ్ టెలింగ్ మై సెల్ఫ్ దట్ ఇస్, ఐ థింక్ దట్ ఇస్ ఆర్టిఫిషియల్. సో ఇస్ ఇట్? అది ఆర్టిఫిషియల్ ఎట్లా అవుతుంది మీకు మీరు చెప్పుకోవడం? ఐ కెన్ డూ దిస్. ఐ డు నాట్, ఐ రియలీ, నేను ఒకటి చెప్తున్నాను, ఐ డు నాట్ బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్. మై గాడ్, ఐ డు నాట్ బిలీవ్ ఇన్ ఎఫర్మేషన్స్. ఎందుకు? ఇస్ దేర్ ఎనీ రీజన్ ఫర్ దట్? I just believe in positive intent. Positive intent is positive affirmations kada.
Let me know the difference, Aditya చిన్న garu. తేడా ఉంది. Exactly. చిన్న చెప్పండి, తేడా చెప్పండి. ఉంది. అప్పుడప్పుడు ఏమవుతుంది, ఇఫ్ వీ కీప్ ఆన్ సేయింగ్ దట్ ఐ మేనిఫెస్టెడ్ దిస్ అండ్ ఐ మేనిఫెస్టింగ్ దిస్, అప్పుడప్పుడు ఒక పర్సన్ ఒక డెల్యూజన్లో కూడా వెళ్తారు. All this will take you, because I have seen people who have Correct. I have seen people who have gone into mental depression, huge depression, because supposedly their manifestation did not work out. ఎందుకంటే it is a physical world and it is more of a perception world. So if I want to do something, if I want to really work in film industry, I have to first of all do it, not only sit and think about it and not only manifest about it. Absolutely correct. So, and why manifestations do not work and why manifestations should not work is because I think what universe is manifesting for you is better than what you can manifest for yourself. So, ఎందుకంటే ఒక మనిషి Having the faith and surrendering to universe Universe. itself is the first step of manifestation. కాదు మేనిఫెస్టేషన్ అంటే నాకు రోల్స్ రాయ్స్ కావాలి, సో యు ఆర్ మేనిఫెస్టింగ్. మేబీ ద యూనివర్స్ హెస్ ప్లాన్డ్ ఇట్ ఫర్ యూ, A bullock cart, whoever knows. ద యూనివర్స్ హెస్ ప్లాన్డ్ ఫర్ యూ అ ప్రైవేట్ జెట్, అది కూడా ఉండొచ్చు. సో ఒక మనిషికి ఆలోచనకి ఒక లిమిటేషన్ ఉంటుంది. బట్ వీ ఓన్లీ సీ అవర్ పిక్చర్, వీ డూ నాట్ సీ ద హోల్ పిక్చర్. సో ద హోల్ పిక్చర్ ఇస్ డిఫరెంట్. So I do not try to manifest, okay, I should, maybe the universe, maybe the thing has planned something. So I believe in positive intent, but I do not believe in, okay, నాకు నెక్స్ట్ ఇయర్ ఈ ఒక కొత్త ఫ్లాట్, నెక్స్ట్ ఇయర్ ఇది కొత్త బండి, నెక్స్ట్ ఇయర్ ఇది, ఐ డో నాట్ బిలీవ్ ఇన్ దట్. అంటే డోంట్ యూ బిలీవ్ ఇన్ హ్యావింగ్ ఆర్ సెట్టింగ్ గోల్స్ ఫర్ అవర్ సెల్వ్స్? హౌ కెన్ ఐ బిలీవ్ దట్? ఎందుకంటే నేను నా లైఫ్ నుంచి నేర్చుకునేది, ఐ నెవర్ సెట్ ఎనీ గోల్ ఫర్ మై సెల్ఫ్ లైక్ ఐ విల్ బి ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, లైక్ ఐ విల్ బికమ్ అ హిందీ ఫిల్మ్ డైరెక్టర్. అది అన్నీ ఆటోమేటిక్గా జరిగిందండి. సో హౌ కెన్ నేను, ఐ జస్ట్ లర్న్ ఫ్రమ్ మై లైఫ్ ఓన్లీ. నో, ఐ వాజ్ జస్ట్ డూయింగ్ మై వర్క్ honestly and intently trying to do it more better every day, trying to meet new people every day. So automatic గా అన్నీ జరిగిందండి.